హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్ చెప్పిన మొన్న రీసెంట్గా మా అన్నయ్య శుక్లం దేవుడు పూజ ఉంటుందని చెప్పి సో రాని వచ్చేసింది. ఇవాళ అయితే మన శుక్లం దేవుడు అయితే చేస్తుండు. సో మనమైతే వచ్చేసినాం కొద్ది వల్ల. సో ఇవాళ మొత్తం బ్లాగ్ ఏంటంటే చూసినా శుక్లం దేవి పూజ చేసి మంచిగా మేకను బలిచ్చి దాగుంటుంది. మొత్తం వీడియో మొత్తం పేజీలో చూసేయండి, ఓకేనా? చేయాలి పప్పాయిగో జోయ ముక్కు జోయా ముక్కవ జోయ ముక్కు. జోయా మొక్కవ జోయ ముక్కు జోయా. దేవి పూజకైతే పూజ విధానం అయితే మనకు అలంకరిస్తుండే పంతులు. నాకంటే మంచి కూడా కొడుతుంది. సరిపోతుంది ఇంకా ఖుషి జోయ్ మాకు కొనడు. పూజ అయితే స్టార్ట్ అయింది. చరణ్ బాజన్ ఏమైంది పప్ప? దర్వాజా కట్టం ఉండండి. సంతోషం ఇప్పుడు ఒక టవల్ शरण बांचन शरण ओके गाइस, काट करेगा, दावत करेगा. ओके चलो అట్లా మన మేకనైతే దేవికి బలైతే తీసేరు. మొత్తం కాట్ మేరగే దావత్ కరేగా పూరా రాజకర్త. అయితే గాయ్ ఇంతకుముందు పెద్ద లింబది గుట్ట అని చెప్పిన కదా, ఆల్రెడీ మేకను కోసేసారు. పైన కర్ర అవుతుంది. సో ఇది శుక్లాన్ దేవిది. సో చూసేద్దాం, అది కూడా ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? మొత్తం శుక్లాన్ దేవి అలా అల్చర్ ఉంటారు రాత్రికి దావత్. ఇలా మొత్తం ఇంటాలు ఉంది పెద్దలుడు ఇంటికి మొత్తం దావత్ ఉంటుంది గట్టి. అలా మొత్తం ఇలా మఫ్ ఉంటుందా లేదా డాడీ రాత్రికి? మొత్తం కోమా అంట. ఓకే చేలో మొక్కనైతే మేకనైతే అది కటింగ్ చేస్తారు. చూడండి ఇక్కడ తలకాయ అవుతుంది. ఇక ఇప్పుడు కూడా వచ్చిన చుట్టలు అయితే దేవుని మొక్కుతారు. ఓకే డైరెక్ట్ బయటకు వెళ్ళిపోము. ఓకేనా? చలో జై భవాని. ఈ సర్టిట్లో అయితే మేకను కాటేసేసారు. కథాం కూర అయితే కొడుతుర్రు. ఏ రాజ్బాయ్ కిదరే ఏ మాఫ్ కర్దా రాజులా మఫ్ అవుతావులే నువ్వు ఇలా. ఏ రాజా అప్పుడు ఎత్తావు వీడియో పడుతున్నావు అని. ఏ రాజా చూసినా కావాలని
ఇక గాయస్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక సీదా పొయ్యి మీద ఎక్కిస్తారు. చేలో గాయస్ మటన్ మటన్ ఎక్కించిన కాల్తుంది రోజు. ఇటైతే రైస్ పెట్టేసారు, అటైతే మటన్ ఉడుకుతుంది. గాయస్ మా పెద్ద బాబు అదే పండుగ అన్నప్పుడు నడుస్తుంది అట్లనే కథ కథ. చూడండి మా మత్స్యగారికి అయితే మీరికి వచ్చేసరికి అయితే కూర అయితే పొయ్యి వేసేసారు, ఉడుకుతుంది చూడండి. వావ్ గరం గరం చమ్కిలాడుతుంది. ఓకే అక్క కారం చేస్తుంది గైస్. ఓకే ఇక మనకు వర్క్ ఎక్కువ ఉంది, వెళ్ళిపోదాం. చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా పెట్టేసారు, గుడ్డలు కూడా రెడీ అయిపోయినాయి. మేబీ మళ్ళీ ఒకసారి నైవేద్యం ఇస్తారు కావచ్చు, చూసేద్దాం. ఓకేనా చేలో ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ సాయంత్రం పూజ అయితే రెడీ అయిపోయింది, నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. పూజ స్టార్ట్ అవుతుంది. పూజ కాగానే మంచిగా ఇక భోజనాలు రెడీ అవుతాయి, బాగా స్టార్ట్ అవుతుంది. చేలో గాయస్ దేవుడికి అయితే నైవేద్యం అందింది, అట్లనే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చేద్దాం పాంచండి. ఎట్లా పప్ప జవ ఎట్లన్నది? ఓకే గాయస్ ఇక భోజనం అయితే స్టార్ట్ అయిపోతాయి, చూరేద్దాం. మనకు కూడా మంచిగా కొంచెం వడ్డించి ప్రాసెస్ స్టార్ట్ అవుతాం. ఓకేనా చేలో గాయస్ మనలో అయితే మంచిగా పూజ కాగానే మంచిగా వేస్తారు గట్టిగా. అరే తిన్నా ఓకే గాయస్ మనం కూడా ఒక పూట చంపుదాం, ఎందుకంటే ఇక తావుడు బుక్ ఉంటుంది అప్పుడు నైట్ వరకు. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, ఇక తావుడు బుక్ కూడా 7 స్టార్ట్ అవుతుంది. ఇక మనం కూడా చుట్టూ వస్తారు, వడ్డీయాలి. చూడండి గాయస్, అయ్యో మొత్తం ముక్కలు వేసుకున్నారు. ఇది మటను పులుసు రైస్. ఓకే ఇక వడ్డిద్దాం. ఇక స్టార్ట్ అయిపోయింది భోజనాలు, ఇక వడ్డించి డైరెక్ట్ అప్పటికి దాదుకుందాం. ఓకేనా చేలో గాయస్ ఇప్పటిదాకా పైన దావత్ సెట్టింగ్ వేసారు, నా ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పటిదాకా సెట్టింగ్ అయిపోయింది, చుట్టాలు కూడా వచ్చి తిని వెళ్ళిపోయారు. చూడండి మీకు ఆల్రెడీ వ్యూస్ ఏర్పడుతుంది. ఇప్పటిదాకా తెలుసుగా మొత్తం తీసిన లాగ్ అవుతుంది. సో ఇప్పటిదాకా వెళ్ళిపోయి తాగిదా వేసిన, సో ఇప్పుడే సెట్టింగ్ చేసినాం. ఇక మంచిగా మస్తు సెట్టింగ్ చేసి మంచిగా తాగి అది తిని బ్లాగ్ ఎండ్ అవుతాం. ఓకేనా చలో గాయస్ అసలు వీడియో తీయకపోయినా అంత బిజీ అయిపోయింది, ఎందుకంటే మొత్తం మన రాజు నేను మొత్తం ఇక్కడ తెలుసుగా అన్న ఫ్రెండ్స్కి వచ్చారు, సెట్టింగ్ చేసినాం. మేము ఇప్పుడే సెట్టింగ్ చేసాం. అది కనిపిస్తలేదా సింహాజీ అట్లాగో. గాయస్ ఓకే తాగుతున్నాం, మంచిగా ఫుల్ అని చేస్తాం. ఇక తినేటప్పుడు ఇద్దాం. ఓకేనా ఓకే గాయస్ ఇప్పుడే దావత్ అయిపోయింది. సో అన్ని మంచిగా దొరుకుతున్నా, మంచిగా తిని వర్క్ అంతా కానీ పైన వస్తున్నాయి కదా అవన్నీ కిందికి షిఫ్టింగ్ చేసి డైరెక్ట్ పడుకుందాం, తిందాం. ఓకేనా దావత్ మాత్రం గట్టి అయిపోయింది, మంచిగా ముక్కలు తిని వేసుకున్నాం. ఓకేనా సరే ఆర్డర్ తింటున్నాం. చూడండి ఏ ఖుషి తిన్నావా? ఓకే గాయస్ తిందాం, తిని డైరెక్ట్ వెళ్ళిపోము. ఓకేనా కిందికి చలో గాయస్ తింటున్నాయా? ఏ
ఖుషి ఆమె తింటున్నావా గాయస్ అట్లా మా అన్నయ్య శుక్రవారం దేవుడు పూజ అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది చక్ర తిన్నా చలో చలో బాయ్ సాబ్ కోమా పెరిగేసుకుంటా మనోడు 2 పేర్ల కౌటు అన్నం మీద ఏంటున్నాం ఓకే గాయస్ వీడియో తెలిసిగా ఫుల్ కోమ్ అయిపోయింది ఇలా ఇంకా మొత్తం జలకపోయినా ఎందుకంటే బిజీ అయిపోయింది మొత్తం మంది చూడు చేసి అంత మనది ఉండే ఓ గైస్ కోమా వస్తుంది ఫుల్ గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ ద నెక్స్ట్ వీడియో బాయ్